హే గాయ్స్, దిస్ ఇస్ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ క్రియేట్ స్టూడియో. గాయ్స్, టుడే మన వీడియో ఏంటంటే అదేనండి, మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన రామ్ చరణ్ గారు నటించిన సినిమా అండి. అదే ఆచార్య సినిమాలోని బంజారా బంజారా సాంగ్ ఉంది కదా, సాంగ్ సంబంధించిన కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఎలా చేయాలనేది మీకు వీడియో చెప్పడం జరిగింది. గాయ్స్, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూడదు, లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే గాయ్స్, అలాగే మర్చిపోకండి కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆ కామెంట్తో పాటు #road10k అని కూడా కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, స్టెప్స్ అనేది ఎలా చేయాలో వన్ బై వన్ చెప్తాను. గైస్, ఫస్ట్ ఏంటంటే మనం ఈ పొజిషన్ ఉంటాం కదా, ఫస్ట్ లెగ్ ముందు చూపిస్తాను. లెగ్ ముందు చూసినప్పుడు ఏంటంటే లెఫ్ట్ లెగ్ ముందుకి, రైట్ లెగ్ బ్యాక్కి. గైస్, ఇలా ఉంటాం పొజిషన్. చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ జంప్ మాట. రెడీ, 1 2 3 4. గైస్, అర్థం కదా? రెడీ, స్టార్ట్. 1 2 3 4 అంటే ఏం లేదు, ఫ్రంట్కి పుష్ అవుతున్నట్టు రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని ముందుకు పుష్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. కేస్ అర్థం కదా? సో మనం ఈ లెగ్ మూవ్ చేసేటప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ వచ్చేసి రెడీ, స్టార్ట్. 1 ఓకే 2 ఓకే గైస్, హ్యాండ్ మూవ్మెంట్ వచ్చేసి 1 2 3 4 రావాలన్నమాట. రెడీ, స్టార్ట్. రెడీ, 1 2 3 4 మూమెంట్స్ మనకి. ఈ లెఫ్ట్ లెగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం లెఫ్ట్ లెగ్ చేసేటప్పుడు ఏం చేసాడంటే కొంచెం అప్కి కొంచెం పైకి లేచేలాగా. రెడీ, స్టార్ట్. 1 2 3 4. అర్థమైంది కదా? దీనికి హ్యాండ్ మూమెంట్. రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఎస్, అర్థమైంది కదా? హ్యాండ్ మూమెంట్ కనీసం 1 2 3 4. ఎస్, అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ మీకోసం చేసి చెప్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 4. గెస్ చేశారు కదా? చేసిన తర్వాత మనం నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళేటప్పుడు రైట్ లెగ్ ని ముందు తీసుకురావాలి. మనం రైట్ లెగ్ ముందు తీసుకొచ్చి 4 టైమ్స్ మనం చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. 4కి పొజిషన్. గైస్, అర్థమైంది కదా? మళ్ళీ ఇంకొకసారి. రెడీ, 1 2 3 4. ఏం లేదు, మనం ఈ మూమెంట్ చేసేటప్పుడు రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఇది మూమెంట్ మాట, 4 మూమెంట్. దీనికి మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు హ్యాండ్ 2 హ్యాండ్స్ 1 2 3 4. ఇది బాగా, ఇది హ్యాండ్స్ అనేది బాగా ఫాస్ట్గా చేయాలన్నమాట. రెడీ, స్టార్ట్. 1 2 3 4 అలా. ఓకేనా గైస్? ఒకసారి మళ్ళీ మీకు వస్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఓకే గైస్, ఒకసారి మీకు అది స్లోగా కంప్లీట్గా చేసి చూపిస్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్, 4 మనకి ఈ పొజిషన్కి వస్తాం. అర్థమైంది కదా? సార్ మీకు హ్యాండ్ మూమెంట్ లేకుండా సింపుల్గా లెగ్ మూమెంట్ చూపిస్తాను, తర్వాత హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసి చూపిస్తాను. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూడండి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. ఇది లెగ్ మూమెంట్ మాట. ఓకే గైస్, మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసి ఒకసారి మీకు మళ్ళీ స్లోగా చేసి చూపిస్తాను. రెడీ, 1 2 3 4 1 2 3 4 పొజిషన్ మాట. ఓకే గైస్, అర్థం కదా? సో ఈ 4 పొజిషన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ స్టెప్ వస్తుంది. సో దాని మళ్ళీ మనం 4 టైమ్స్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడే రౌండ్ కాదు, లెఫ్ట్ సైడే 4 టైమ్స్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. వేసి అర్థం కదా? ఏం లేదు, రైట్ లెగ్ ముందుకు పెట్టి హ్యాండ్ మూవ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ ఈ పొజిషన్. రెడీ, స్టార్ట్. 1 2 3 4. వేసి అర్థం కదా? ఒకసారి మళ్ళీ. రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఇది హ్యాండ్ పొజిషన్ అన్నమాట. ఒకసారి మీకు స్లోగా చేసి చూపిస్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా? ఈ స్టెప్ మొత్తం కంప్లీట్గా వన్ బై వన్ ఎలా చేయాలి చేసి చూపిస్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. హ్యాండ్స్ అనేది బాగా రావాలన్నమాట. ఓకేనా గైస్? ఓకే, ఇప్పుడు దగ్గర చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే ఈ పొజిషన్ ఉంటాం. హ్యాండ్ వచ్చి ఈ పొజిషన్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా గైస్? రెడీ, మనం ఇది చేసేటప్పుడు లెగ్ మూమెంట్ మటుకు 1 2 అంటే లోపలికి, 2 1 2 3 4. ఇది స్టెప్ మాట.
1 2 3 4. ఇది లెగ్ మూమెంట్. దీనికి మనం ఎలా చేయాలంటే స్టెప్ కింద 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అర్థమైంది కదా. సరే మీకు స్టెప్ పరంగా కంప్లీట్గా చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్. హ్యాండ్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అంటే మనం ఎలా చేయాలంటే 1 2 3 4 అన్నది ఈ పొజిషన్ రావాలి. ఓకే గైస్ రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్ అర్థమైంది కదా. మనం ఇది 4 టైమ్స్ చేస్తాం. 3 టైమ్స్ మనం 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 చేస్తాం. నెక్స్ట్ టైం చేసినప్పుడు 1 2 3 4 చేయకుండా 4 ఈ పొజిషన్ వస్తాం. జంప్ చేసి రైట్ లెగ్ ముందుకి లెఫ్ట్ లెగ్ బ్యాక్ 4. ఓకే అర్థమైంది కదా. 4 ఈ పొజిషన్ వస్తాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవ్ చేసేటప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 స్మాల్గా చిన్నగా జంప్ చేసినట్టు 1 2 3 4. ఓకే అర్థమైంది కదా. దీనికి హ్యాండ్ మూవ్ యాడ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4. ఓకే అర్థమైంది కదా. ఒకసారి మీకు చేసి చూపిస్తాను. 1 2 3 4. ఓకే అర్థమైంది కదా. ఒకసారి ఈ బిట్ కంప్లీట్గా స్లోగా మీకు అర్థంగా చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు కంప్లీట్ స్టెప్ స్లోగా 1 by 1 ఎలా చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్. వీడియో చూసారు కదండి. వీడియోలో ఉన్న స్టెప్స్ అన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. అలాగే మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.